హాయ్ అండి, స్నేహ వంటిల్లుకి స్వాగతం అండి. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన సున్నుండలని తయారు చేసుకున్నామండి. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టి 2 కప్పుల మినపప్పు వేయించుకోవాలండి. మినపప్పుని స్లో మంట మీదనే వేయించుకుంటూ మాడకుండా చూసుకోవాలండి. ఈ పిల్లలు తినడం వలన ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ మినపప్పు వలన పిల్లలకి ఎముకలకు ఎంతో బలము చేకూరుస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినవచ్చండి. మినపప్పుని మాడకుండా చూసుకోవాలండి, లేకపోతే వేరే టేస్ట్ వస్తుంది. అందుకని స్లిమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళకుండా. హాలిడేస్ వచ్చాయి కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే పిల్లలు నీరసంగా ఉండకుండా హెల్తీగా ఉంటారు. ఇలా దూరగా వేగినాక ఒక సపరేట్గా ప్లేట్లోకి తీసుకోండి. దాని తర్వాత ఒక 2 స్పూన్ల బియ్యం కూడా వేసి దూరగా వేయించాలండి. స్లో మంట మీదనే వేయించుకోండి. దీన్ని కూడా అదే బౌల్లో వేసి కలపండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి, సన్నగా పట్టుకోవాలి. యాక్చువల్లీ నేను ఈసారి కొంచెం రవ్వలాగా ఉండేటట్టు మిక్సీ పడుతున్నాను. ఈ మిక్సీలో 2 ఏలకులు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. అలాగే మిగిలిన మినపప్పును కూడా జార్లో వేసుకొని 2 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మళ్ళీ అదే ప్లేట్లోకి వేసుకోండి. మొత్తం మిశ్రమాన్ని ఒక దగ్గర వేసుకోండి. దీంట్లోకి మనకి కావలసినంత ముందుగా 1 కప్పు బెల్లాన్ని వేసి మంచిగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒకే విధంగా కాకుండా సున్నుండలంటేనే మనం సన్నగా పిండి మరపట్టి పట్టిస్తాం కదండి. అలా కాకుండా ఇప్పుడు నేను కొంచెం రవ్వగా పట్టించి చేస్తున్నాను. ఇలా బెల్లం కలిపిన దాన్ని మనం జార్లో వేసి బెల్లం కలిసే విధంగా వేసుకోవాలండి, మిక్సీ పట్టాలండి. అండ్ నాకు బెల్లం సరిపోలేదని మళ్ళీ ఇంకో 1/2 కప్పు వేసానండి. 1.5 కప్పు బెల్లం సరిపోతుందండి. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని బౌల్లో వేసుకోండి. ఇలా పట్టిన మిశ్రమంలో మొత్తం మిశ్రమాన్ని ఒక దగ్గర వేసుకున్న తర్వాత మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి. ఉండలు ఉంటే కొద్దిగా లడ్డూలు అనేది సరిగా రావండి. అందుకని మరీ ఉండలు పెద్ద పెద్దగా ఉన్నాయి లేకుండా చూసుకోవాలండి. ఈ మిశ్రమంలోకి మనం 1 కప్పు నెయ్యిని వేసుకుందామండి. కాచి చల్లార్చిన నెయ్యిని వేస్తున్నాను. ఇది బాగా కలిసే విధంగా కలుపుకోండి. మీకు అవసరమైతే ఇంకొంచెం నెయ్యి కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. మొత్తం ఈ నెయ్యి బాగా కలియబెట్టాలండి పిండిలో. ఇలా కలిపిన తర్వాత ఇట్లా గట్టిగా చేస్తే ముద్ద వచ్చేటట్టు ఉండాలండి. అలా లడ్డూలను ఒక్కొక్కటిగా కట్టేసుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా ప్రతి ఒక్క లడ్డూని చేసుకోవచ్చండి. మొత్తం పిండినంతా లడ్డూలు చేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి.
ఈ లడ్డూలు కొంచెం బరకగా ఉంటాయండి, పప్పు ఉప్పుగా ఉన్నట్టు ఉంటుంది, రవ్వలాగా అయినా సరే టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అయిపోయిన లడ్డూలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మన లడ్డూలు రెడీ అయినాయండి. ఇప్పుడే చేశాను కాబట్టి కొంచెం విరిగిపోయినట్టు అవుతుంది, కొద్దిసేపు అయితే మంచిగా 2 ముక్కలుగా వస్తుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.